మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. గువ్వల చెరువు ఘాటు మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో కారు కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ కింద పడటంతో డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఇక కారులో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. మృతులు చక్రాయపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక మరో ప్రమాదంలో నాగలక్ష్మి, నాగయ్య, చిన్న వెంకటమ్మ కారు డ్రైవర్ షరీఫ్ మరణించారు. మరో చోట మైదుకూరు వద్ద జీపు బోల్తా పడి భగత్ సింగ్ అనే వ్యక్తితో పాటు నాగలక్ష్మి భాయ్ అనే మహిళ కూడా మృతి చెందింది. ఇక ఈ రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. గువ్వల చెరువు ఘాటు మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో కారు కంటైనర్ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ కింద పడటంతో డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఇక కారులో 3 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. మృతులు చక్రాయపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక మరో ప్రమాదంలో నాగలక్ష్మి, నాగయ్య, చిన్న వెంకటమ్మ కారు డ్రైవర్ షరీఫ్ మరణించారు. మరో చోట మైదుకూరు వద్ద జీపు బోల్తా పడి భగత్ సింగ్ అనే వ్యక్తితో పాటు నాగలక్ష్మి భాయ్ అనే మహిళ కూడా మృతి చెందింది. ఇక ఈ రోడ్డు ప్రమాదాలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.